నమస్కారములు. ప్రతి ఒక్కరికి బిఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. బిఆర్ అంబేద్కర్ అనే ఆయన 1891లో జన్మించి 1956లో చనిపోయినారు. దళిత నాయకుడు, అణగారిన వర్గాల్లో జన్మించి ఒక చిన్న మారుమూల ప్రాంతంలో తనకు జరిగిన అన్యాయాన్ని చదువుకునేటప్పుడు కానీ ప్రతి చోట దళితులకు ఇంత అన్యాయంగా నీచంగా చూస్తున్నారు, నేను బాగా చదువుకొని ఈ జాతిని ఉద్ధరించాలా, రేపటి రోజు ఈ దేశం నాకేమిచ్చింది కాదు, ఈ దేశానికి నేనేమిచ్చానని ఆయన కష్టపడి అన్ని బాధలను కూడా ఓర్చుకొని చదువుకొని కొలంబియా యూనివర్సిటీలో, లండన్లో అన్ని చోట్ల చదువుకొని తన యొక్క జాతి కోసము మనం ఏమిచ్చామని కాకుండా ఆ తర్వాత భారతదేశంలో వచ్చి స్వాతంత్రం రాకముందు నుంచి కూడా దళితుల కోసము పోరాడిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఏ రోజు స్వాతంత్రం వచ్చిందో ఆ రోజు రాజ్యాంగం నిర్మించడానికి 286 మందిని వేస్తే ఆ కమిటీకి చైర్మన్గా ఆయన నిర్మించినారు. ప్రపంచంలో ఉండే అన్ని రాజ్యాంగాలు చదివి చూసి భారత రాజ్యాంగం రూపొందించి అందులో ముఖ్యంగా దళితులకు వచ్చేసి హక్కుల్ని పొందుపరిచి వారి కోసం సేవ చేశాడు ఆయన. ఈరోజు సమాజంలో ఈ కుల వ్యవస్థకు ధీటుగా దళితులు కానీ అణగారిన ఉన్న వర్గాలు కానీ పోరాడుతున్నారంటే కేవలం అంబేద్కర్ గారు రాజ్యాంగంలో చేకూర్చింది, రాజ్యాంగం ద్వారా. అలాగే ఓటు హక్కు విషయంలో కూడా చాలా పెద్ద సమస్యలు జరిగినాయి ఆ కాలంలో. కేవలము కొన్ని డబ్బున్న వ్యక్తులకే, కార్పొరేట్ సంస్థలకే ఓటు ఉండాలని సూచించినప్పుడు గట్టిగా నిలబడి కొట్లాడి, లేదు ప్రతి ఒక్కరికి ఓటు ఉండాలా, ముఖ్యంగా మహిళలకు కూడా ఓటు ఉండాలని పోరాడి ఆ రాజ్యాంగంలో ఆ సవరణ చేయించిన ఘనుడు మన బిఆర్ అంబేద్కర్ గారు. అలాంటి వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క జయంతి రోజు మనం అందరము కేవలం మన అందరి దళిత నాయకుడు కాకుండా అందరికీ ఆయన నాయకుడే. ఆఖరి సమయంలో ఆయన 1956లో ఇవన్నీ కులాలు ఇవన్నీ వదిలిపెట్టి బౌద్ధ మతంలో స్వీకరించి బౌద్ధ మతం అనేది అందరూ సమానంగా అందరికీ దగ్గరగా తీసుకుంటుంది కాబట్టి ఆ విధంగా ఆయన బౌద్ధ మతం చేరినాడు. కానీ ఈరోజు దళితులు అంటున్నాం కానీ భారతదేశంలో ప్రతి ఒక్కరూ సమానులే. అలాంటి వ్యక్తులకు ఉద్యోగాలు కానీ, ఉపాధి కానీ, చదువులు కానీ ఈరోజు వారికి అందుతున్నాయంటే కేవలం అది అంబేద్కర్ గారి యొక్క ఘనతని. మనం అందుకే ఇలాంటి పెద్ద వ్యక్తి 1990లో ప్రభుత్వం గుర్తించి ఆయనకు భారతరత్న అవార్డు కూడా ప్రకటించింది. ప్రపంచంలో ప్రతి చోట ఆయనకు అభిమానులు ఉన్నారు. లండన్లో కానీ ఆయన పేరు మీద ఒక లైబ్రరీనే ఉంది. అలాంటి వ్యక్తి మన భారతదేశంలో పుట్టి ఈ యొక్క దళిత నాయకుడుగా, అలాగే పెద్ద పెద్ద పత్రికలు కూడా నడిపినారు ఆయన. అలాంటి వ్యక్తి జయంతి రోజు మనమందరము ఆయనకు నివాళులు అర్పిస్తూ మనం మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మనం కూడా అంబేద్కర్ గారు ఏ విధంగా చట్టాన్ని సవరించి చట్టాన్ని నిర్మించి ఒక రాజ్యాంగ నిర్మాతగా భారతదేశంలో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి ఆయన. అలాంటి వ్యక్తి యొక్క అడుగుజాడుల్లో మనం కూడా ఈ దేశం నాకేమిచ్చింది కాదు, ఈ దేశాన్ని మేమిచ్చామని మనం కూడా అలాగే నడవాలని కోరుకుంటూ మీరందరికీ ఇది విన్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.